వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను అరవింద్. రైల్వే ఛార్జీల పెంపును ప్రకటించిన రైల్వే శాఖ ఈ సంవత్సరంలోనే 2 సార్లుగా ప్రకటించింది. ఈ పెంపును డిసెంబర్ 26 నుండి అమల్లోకి రానున్నాయి. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ రైల్వే చేపట్టిన 2 ధరల సవరణ ఇది. అయితే చూసుకుంటే మొదటిది అయితే జూలైలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో అయితే ధరల పెంపు అనేది రైల్వే శాఖ తీసుకొచ్చింది. ఇది డిసెంబర్ 26 నుంచి అయితే అమలు చేయడం అయితే జరిగింది. ఇది ఖచ్చితంగా సాధారణ ప్రజలపైన భారం వేయడమే దీని ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. అయితే మనం చూసుకుంటే కేవలం ఛార్జీలు పెంచడం అనేటువంటిది రైల్వే శాఖకు ఆదాయం వస్తుందని చెప్పేసి కూడా రైల్వే శాఖ చెప్తుంది. అయితే ప్రయాణికులకు మాత్రం ఎటువంటి సౌకర్యాలు అయితే పెరగడం లేదు. మనం చూసుకుంటే రైల్వేలో ప్రయాణిస్తూనే ఉంటాం. మనకి ఎటువంటి సౌకర్యాలు ఉంటున్నాయో మనం జనరల్లో కానీ చూస్తూనే ఉంటాం. అలాగే రైల్వే ప్లాట్ఫామ్ల్లో కానీ మనకి ఎటువంటి సౌకర్యాలు కనీసం కొన్ని చోట్ల అయితే కూర్చోవడానికి, కొన్ని చోట్ల ముఖం కడుక్కోవడానికి వాటర్ ఫెసిలిటీస్ కానీ ఇలాంటివి ఎటువంటివి కూడా మనకి ఇప్పటివరకు మారిన పరిస్థితులు అయితే మనం ఎక్కడా కూడా చూసుకోవట్లేదు. అయితే మనం రైల్వే శాఖ మాత్రం కొద్దిగా టికెట్ ధరలు అయితే పెంచుకుంటూనే పోతుంది. అయితే ఒకసారి చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా కూడా ఎలా నిర్ణయిస్తుందంటే ఒక్కసారిగా పెంచితే జనాలు వ్యతిరేకత వస్తుందని చెప్పేసి స్లోగా పెంచుకుంటూనే పోతుంది. అయితే ఇప్పుడు చూసుకుంటే ఉదాహరణకు మనకి పెట్రోల్ తీసుకోండి. 2014 నుంచి ఎలా ఉండింది పెట్రోల్ ధర, ఇప్పటి వరకు ఎలా వచ్చింది. అయితే మనం చూసుకుంటే పెట్రోల్ ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క ధరలు అయితే పెట్రోల్ ధరలు ఉంటున్నాయి. అయితే మనం చూసుకుంటే ఏదైతే పెట్రోల్ ధరలు ఉన్నాయో స్లోగా పెరగటం జరిగింది. ఈరోజు దాదాపుగా 2014 నుంచి ఇప్పటివరకు చూసుకుంటే అప్పుడున్న రేటుకి ఇప్పుడు సగానికి సగం పైననే పెరుగుతూ వచ్చింది. అయితే అదేవిధంగా ఈరోజు రైల్వే పైన కూడా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల పైన భారం పడేలా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే మనం చూసుకుంటే దాదాపుగా దీని నుంచి 600 కోట్లు అదనపు ఆదాయాన్ని ఆర్జించాలని చెప్పేసి భారతీయ రైల్వే భావిస్తుంది. అయితే దీనివల్ల వీళ్ళు ఎందుకు పెంచాల్సి వస్తుంది అని చెప్తే ఉద్యోగుల జీతభత్యాలు మరియు వారి పెన్షన్ల భారం ప్రధానంగా ఉందని చెప్పేసి కూడా రైల్వే శాఖ చెప్తుంది. అయితే మనం చూసుకుంటే రైల్వే ఎంప్లాయీస్ని మనం చూసుకుందాం. ఎవరైతే ఈ రైల్వే శాఖలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నారో ఈరోజు కేవలం వాళ్ళ జీతభత్యాల కోసం, తర్వాత వారి పెన్షన్లు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి, అలాగే మరొక మౌలిక సదుపాయాల వల్ల ఖర్చు పెరిగిందని చెప్పేసి కూడా రైల్వే శాఖ ఈ యొక్క భారాన్ని ప్రజల మీద అయితే, సామాన్యుల మీద అయితే వేయడం అయితే జరిగింది. అయితే ఎవరైతే పనిచేస్తున్నటువంటి రైల్వేస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఏమాత్రం పనిచేస్తున్నారు. అయితే మన రైళ్లలో ప్రయాణిస్తుంటున్నాం. మన రైళ్ళు ఎంత మాత్రం శుభ్రంగా ఉంటున్నాయి, ప్లాట్ఫామ్ల మీద ఉంటున్నాం. ఆ ప్లాట్ఫామ్లు ఎంత మాత్రం శుభ్రంగా పనిచేస్తున్నాయి. అసలు కనీసం వాటర్ వస్తున్నాయి మనకు ట్యాప్స్లో. అసలు వాష్రూమ్స్ జనరల్ బోగిల్లో అయితే వాష్రూమ్స్ వాడుకునే పరిస్థితులు కూడా కనిపించవు కొన్ని జనరల్ బోగిల్లో. అలాంటి పరిస్థితులు ఉంటున్నాయి మనకి. అయితే మరి ఈ రైల్వే ఎంప్లాయీస్ అందరూ ఏం చేస్తున్నట్టు? వారికి ఒక్కొక్కరికి దాదాపుగా వేలల్లో జీతం, లక్షల్లో జీతాలు అయితే ఉంటున్నాయి. అయితే మరి ఇన్ని లక్షలు, ఇన్ని వేలల్లో జీతాలు ఇస్తున్నప్పుడు వారి పనిపైన దృష్టి ఎంత మాత్రం పెడుతుంది రైల్వే శాఖ? ఇప్పుడు సామాన్యులు ఇబ్బందులు పడకూడదు కదా. ఇప్పుడు వారి కోసం అని చెప్పేసి సామాన్య ప్రజల మీద ధరలు పెంచి ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే అలాంటప్పుడు వీరి యొక్క పని మీద కూడా దృష్టి పెట్టి సామాన్య ప్రజలకు సౌకర్యాల మీద ఇంకా అధిక సౌకర్యాలు లభించే విధంగా ఉండాలి కదా. అయితే ఎక్కడ లభిస్తుంది? అసలు ఎవరికి లభించట్లేదు. అయితే మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు పెంచిందో దాని వ్యత్యాసం చూసుకుంటే జూలైలో పెంచింది, ఇదే సంవత్సరంలో జూలైలో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి పెంచింది కదా. అయితే దాని వ్యత్యాసం అయితే చూసుకుంటే ఏదైతే జూలైలో పెంచిందో అప్పుడు కేవలం ఏసీ ప్రయాణికుల మీద మాత్రమే ఆ భారాన్ని అయితే వేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ డిసెంబర్లో తీసుకున్న పెంపు నిర్ణయం ఉందో ఇప్పుడైతే మాత్రం నాన్ ఏసీ ప్రయాణికులకు మరియు ఆర్డినరీ ప్రయాణికులకు అందరికీ కూడా ఈ భారం అయితే పడే విధంగా ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే మనం చూసుకుంటే జనరల్ బోగిల్లో ప్రయాణించేటువంటి అందరూ కూడా, జనరల్ కానీ స్లీపర్ కానీ అందరూ కూడా సాధారణమైనటువంటి నిరుపేదలు మరియు మధ్యతరగతి వాళ్ళే ప్రయాణిస్తూ ఉంటారు మనకి సాధారణంగా. అయితే అటువంటి వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి వాటిపైన వీరు ధరలు పెంచి భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అయితే ఇది చూసుకుంటే ఇప్పుడు వరకు ఏసీలో ప్రయాణించేది ఎటువంటి వాళ్ళు ప్రయాణిస్తారు? ఒక రకంగా ధనవంతులే ప్రయాణిస్తారు. అయితే ఆ ఏసీలో గతంలో కిలోమీటర్కి 2 పైసలు తప్పున పెంచుకుంటూ వెళ్ళింది. అయితే ఇప్పుడు ఏమైనా మార్చిందా అంటే సేమ్ అంతే పెంచింది. అయితే ఎవరైతే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారో అటు నాన్ ఏసీ మరియు జనరల్ బండి అలాంటి వాటిపైన అయితే ఇప్పుడు మళ్ళీ పెంచడం అయితే జరిగింది. గతంలో 1 పైసా ఉంటే ఇప్పుడు 2 పైసలు పెంచింది. అయితే ఒక 500 కిలోమీటర్కి అప్రాక్సిమేట్లీ తీసుకుంటే ఒక 10 రూపాయలు పెరిగినట్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ నుంచి ముంబై కానీ, ఢిల్లీ నుంచి బెంగళూరు కానీ ఇలాంటి ప్రదేశాలు తీసుకుంటే దాదాపుగా ఒక 1000 నుంచి 1500 కిలోమీటర్ల అయితే దూరం అయితే పడుతుంది. అయితే దాని మీద ఎంత దాదాపుగా ఒక టికెట్ ప్రైస్ మీద 30-40 రూపాయలు అయితే పెరిగే ఛాన్సెస్ అయితే కూడా దీని లెక్క ప్రకారం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా చూసుకుంటే సామాన్యులు ప్రయాణించేటువంటి దారులపైనే దీనిపైన ప్రభావం పడే ఛాన్సెస్ అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే జూలైలో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఆర్డినరీ క్లాసులకు ప్రయాణికులకు మినహాయింపు ఇచ్చారు. అయితే ఇప్పుడు చూసుకుంటే అది కేవలం 200. అయితే జూలైలో ఏదైతే పెంపు జరిగిందో అప్పుడు మాత్రం 500 కిలోమీటర్స్ వరకు
మినహాయింపు ఇచ్చారు ఆర్డినరీ ఛార్జెస్. అయితే ఇప్పుడు తీసుకుంటే ఏదైతే ఇప్పుడు డిసెంబర్లో తీసుకొచ్చారో దీన్ని 215 కిలోమీటర్లు తెచ్చారు. మీరు బాగా గమనిస్తే కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఎంత చాకచక్యంగా అమలు చేస్తుంది, ప్రజలపైన భారాలు వేస్తుందో చూడండి. ఇక్కడ 500 కిలోమీటర్లు స్లోగా మళ్ళీ 215 కిలోమీటర్లు తగ్గించింది. అంటే ఇప్పుడు ఏంటి, గతంలో 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వాళ్ళకి ఒకే ప్రైజ్ ఉండేది, కానీ ఇప్పుడు ఎవరైతే 215 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారో దాని మీద దాటి ప్రయాణించే వాళ్ళకి ఏదైతే ఈ పెంపు ఉందో దీని యొక్క భారం అయితే పడే విధంగా ఉంది. అయితే ఇది చూసుకుంటే జూలైలో పెంపు ద్వారా రైల్వేకి ఇప్పటి వరకు సుమారు 700 కోట్ల ఆదాయం రాగా, ఈ డిసెంబర్ పెంపు ద్వారా దాదాపుగా రైల్వే శాఖకు మార్చి 31 లోపు 600 కోట్లు వస్తుందని చెప్పేసి కూడా అంచనా వేసుకుంటున్నారు. అయితే మనం చూసుకుంటూ ఉంటే ఏదైతే స్లీపర్ క్లాసులు ఉన్నాయి కదా, జనరల్ క్లాసెస్ ఉన్నాయి కదా, వాటిని పెంచడం అయితే ఉండదు, వాటిలో శుభ్రత ఉండదు. అదేవిధంగా టికెట్ ప్రైజెస్ అయితే పెంచుకుంటూ పోతుంటారు. ఇంకో ఉదాహరణ తీసుకుంటే అక్కడ ఏదైతే రైల్వే శాఖ పార్కింగ్ ఉంటుందో ఆ పార్కింగ్ ప్లేస్లో విధించేటువంటి ఛార్జీలు ఎప్పుడైనా గమనించుకుంటారా? అసలు వారికైతే హద్దు లేకుండా పోతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు టెండర్లు వేసుకుంటారు. సో దానిపైన అయితే అనేక ఛార్జీలు అయితే వసూలు చేస్తూనే ఉంటారు. అయితే ఇది సామాన్యులు ఎప్పుడైనా ఒక ఊరు వెళ్ళి ఒకరోజు ప్రయాణించి తిరిగి వస్తున్నటువంటి వారి వాహనాలు అక్కడ నిలుపు చేస్తే మరి వాళ్ళు తిరిగి వచ్చే ప్రయాణాల ఛార్జీల కంటే ఏదైతే పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయో అదే మనం ప్రయాణించే ఛార్జెస్ కంటే ఎక్కువగా కనిపించేలా కూడా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఏమైనా దృష్టి పెట్టిందా? అయితే ఇదే విధంగా కాకుండా సాధారణ వ్యక్తులకి రైల్వేలో అసలు నీరు దొరుకుతుంది. ఆ నీటిని ఎంతవరకు దొరుకుతుంది? అసలు ఒకరు ముఖం కడుక్కుందామంటే ఏదైతే ప్లాట్ఫామ్ పైన ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ట్యాప్స్ కానీ ఇలాంటివి ఎక్కడా కూడా అనేక స్టేషన్స్లో స్టిల్ అసలు వాటర్ అనేది రావడం జరగట్లేదు. అసలు కనీసం మన భారతీయ దేశంలో నీళ్ళకు కూడా కరువు అయ్యామంటే మన భారతదేశ పాలకుల యొక్క పరిపాలన ఎలా ఉందో మనం ఒకసారి గమనించుకోవచ్చు. చూడండి, దాదాపు స్వతంత్రం వచ్చినటువంటి ఇప్పటిదాకా కూడా కొన్ని స్టేషన్స్లో మనకు తాగడానికి నీళ్ళు అయితే దొరకడం లేదు. అటువంటి పరిపాలన అయితే ప్రభుత్వాలు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ విధంగా ప్రభుత్వం ఇంకొక కొంచెం నిర్ణయాలు ఏవైతే తీసుకోవాలంటే జనరల్ మరియు స్లీపర్ బోగీలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే సామాన్యులు మరియు మిడిల్ క్లాస్ వంటి ప్రయాణించేటువంటి బోగీలు ఉన్నాయో వాటిని అయితే ఖచ్చితంగా పెంచాలి. దాదాపుగా ఒక ట్రైన్కి తీసుకుంటే దాదాపుగా 6 నుంచి 8 బోగీలు అయితే జనరల్ బోగీలు ఉండాలి. ఎందుకంటే దాదాపుగా సామాన్యులు ఎక్కువ శాతం ప్రయాణించేది జనరల్ బోగీల్లోనే కదా. అయితే ప్రస్తుతం చాలా రైళ్లలో ఏసీ బోగీలను అయితే పెంచుతున్నారు, కానీ జనరల్ స్లీపర్ బోగీలను అయితే పెంచడం లేదు, వాటిని ఇంకా తగ్గిస్తూనే వస్తున్నారు. అసలు ఉదాహరణకు మీరు తీసుకుంటే ఒక ట్రైన్కి ముందు 2 బోగీలు జనరల్, వెనక 2 బోగీలు. ఇంకా కొన్ని ట్రైన్లో దారుణంగా 1 లేదా 2 మొత్తం 3, అంటే దాదాపుగా అత్యధికమైనటువంటి ప్రయాణించే సాధారణ ప్రజలు జనరల్లోనే. అటువంటి ప్రజలకు 1, 2, 3 బోగీల్లో జనాలు ప్రయాణిస్తూ ఉన్నారు. అంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి. అసలు మరి వాటిని అక్కడ ఏమైనా సరైన సదుపాయాలు ఉంటాయంటే అది కూడా ఉండదు. అలాంటి పరిస్థితి అయితే రైల్వే శాఖ ఉంది, కానీ ఛార్జీలు మాత్రం బాదుడుగా చేస్తూనే ఉంటుంది. అయితే మనం చూసుకుంటే ప్రతి మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో కనీసం 6 నుంచి 8 జనరల్ బోగీలు అయితే కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది ఎందుకంటే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రయాణించేటువంటి సాధారణ బోగీలు అవి. అయితే ఏదైతే కేవలం ధనవంతుల కోసం అయితే ఉందో వందే భారత్ కాకుండా తక్కువ ధరలో వేగంగా వెళ్ళే వంటి రైళ్లను దేశవ్యాప్తంగా ప్రతి రూట్లోనూ ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఈరోజు వందే భారత్ చూసుకుంటే అతి తక్కువ సమయంలోనే, కానీ వందే భారత్లో సాధారణ ప్రజలు ప్రయాణించే విధంగా ధరలు అయితే ఉన్నాయా? లేవు కదా. సో అదే విధంగా సాధారణ ప్రజలు వెళ్ళే విధంగా కూడా కొన్ని ట్రైన్లను కొన్ని రూట్లో ప్రవేశించే విధంగా రైల్వే శాఖ అయితే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళకే కాదు కదా అన్ని వస్తువులు, ప్రభుత్వాలు ఉండేది సాధారణ ప్రజల కోసమే కాబట్టి సాధారణ ప్రజలకు ప్రయాణించే వాటిల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ వందే భారత్ గురించి చూసుకుంటే ఒక విషయం మాట్లాడుకోవాలి. ఏదైతే వందే భారత్ ట్రైన్ ఉందో అందులో ఒక్క రోజు ఏదైనా ఫుడ్ బాగాలేకపోతే మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ అయిపోతుంది. అయితే మనం చూసుకుంటే సాధారణ రైల్వే స్టేషన్లో కానీ ట్రైన్లలో చూసుకుంటే అక్కడ ఎక్కడైనా ఫుడ్ బాగాలేకపోతే ఎక్కడైనా ఏమైనా చర్యలు చేపట్టారా? లేదు. అదే వందే భారత్ లాంటి ప్రయాణించేటువంటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగితే మాత్రం ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్న మేనేజ్మెంట్ మాత్రం ఈజీ చర్యలు తీసుకుంటుంది. ఏదైతే అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఉద్యోగాలు జీతభత్యాలు చూసుకుంటే 15,000, 30,000, దాదాపుగా అందాజుగా ఒక 45,000. అంటే రైల్వే శాఖతో పోల్చుకుంటే ప్రైవేట్ సంస్థలో ఉన్నటువంటి జీతభత్యాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి, కానీ వారి పనితీరు మాత్రం, వాళ్ళ మెయింటెనెన్స్ మాత్రం చాలా సౌకర్యంగా ఉంటుంది. అయితే ప్రభుత్వాలు ఇన్ని వేల లక్షల జీతాలు ఇస్తూ కూడా ఎందుకు అలాంటిది మెయింటైన్ చేయలేకపోతుంది? అయితే ఖచ్చితంగా అయితే దీనిపైన ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. దీన్ని ఖచ్చితంగా మార్చే విధంగా అయితే ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను. అయితే కొన్ని తీసుకుంటే ఛార్జీలు అయితే పెంచినారు, కానీ కనీస వసతులు అయితే లేవు. రైళ్లలో ముఖ్యంగా జనరల్ కోచ్లలో టాయిలెట్స్ చూసుకుంటే
కంప్లీట్లీ అసలు అవి శుభ్రంగానే ఉండవు, అసలు వెళ్ళే విధంగా కూడా ఉండవు. మహిళలకు అసలు ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. అటువంటి దుస్థితి మన రైల్వే శాఖలో ఉంటుంది. కానీ రైల్వే శాఖ మాత్రం దీన్ని ఎప్పటికి పరిష్కరిస్తుందో అర్థమే కాదు. కానీ ఇన్ని సంవత్సరాలుగా రైల్వే శాఖ నడుస్తుంది, ఇన్ని వేల కోట్లు అయితే మన రైల్వే శాఖ మీద ఆదాయం వస్తుంది, పెట్టుబడులు పెడుతున్నాం, ఫండ్స్ అయితే పెడుతున్నాం. అయితే అయినప్పటికీ దాని పరిస్థితులు ఎందుకు మారట్లేదు, సాధారణ ప్రజలకి ఎందుకు సరైన సౌకర్యాలు లభించట్లేదు. అయితే ఇది చూసుకుంటే మనకు అక్కడ రైల్వేలో ప్రభుత్వం అయితే కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అదే ఉదాహరణకి ఏంటంటే మనకు సాధారణ ప్లాట్ఫామ్లో వాటర్ దొరుకుతుంది కదా, వాళ్ళైతే ఇష్టానుసారిగా అమ్మేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే అదేవిధంగా ప్రభుత్వాలు ప్రతి స్టేషన్లో, నేను చెప్తుంది ప్రతి స్టేషన్లో కూడా సాధారణ ప్రైజెస్కే వాటర్ లభించే విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే వాటర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే జనరల్ బోగిలో ప్రయాణిస్తున్న సాధారణ ప్రజలు వీళ్ళందరూ ఉన్నారో, ఏదైతే స్టేషన్స్ ఉంటాయో ఆ స్టేషన్లో సాధారణ ధరలకే వాళ్ళకు ఫుడ్ దొరికే విధంగా కూడా ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేసే నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉంది కదా, అందులో మనం గమనించుకుంటే తాత్కాల్ ఉంది కదా, ఇది కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకే దొరుకుతుంది. ఇది నిజమా కదా మీరు చెప్పండి? ఎందుకంటే సాఫ్ట్వేర్లు థర్డ్ పార్టీ యాప్స్ వాడుకుంటూ లేకుంటే ఏజెంట్లను వాడుకుంటూ డబ్బులున్నటువంటి వాళ్ళకి 50 రూపాయల నుంచి 100, 200 అధిక డబ్బులు వసూలు చేసి వాళ్ళ ద్వారా ఇమీడియట్గా అయితే టికెట్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ అంత వెచ్చించి అయితే సామాన్యుడు అయితే తీసుకోలేడు కదా. అదే అలాంటప్పుడు స్టేషన్స్లో టికెట్స్ ఇవ్వడం ఎందుకు? అన్ని థర్డ్ పార్టీ ఏజెంట్స్కే ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఆ విధంగా ఉంది పరిస్థితి అయితే. సో అందరూ కూడా సామాన్యులకు రైల్వే స్టేషన్లో తత్కాల్ టికెట్ లభించే విధంగా దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే ఫైనల్గా రైల్వే కేవలం లాభం కోసం నడిచే వ్యాపారం అయితే కాదు, కానీ ఇది కోట్ల మంది భారతీయులకు జీవన నాడి. అందుకే ప్రభుత్వం ఏసీ క్లాసుల మీద పెట్టే శ్రద్ధలో సగం సామాన్య ప్రయాణికుడి పైన పెడితే రైల్వే నిజంగా ఉద్ధరించబడుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ.